ప్రభుత్వము ఇదేమంటారు మన మనుషుల కోసం పనిచేయాలి, కానీ మనుషులు ప్రభుత్వం కోసం పనిచేయద్దు. కానీ ఇప్పుడు అదే అవుతుందా ఇక్కడ? అదే అవుతుంది. మళ్ళీ వాళ్ళ లైఫ్ కి తెగించి వాళ్ళు ఇస్తున్నారు. మళ్ళీ ఇల్లు గుల కొడుతుంది కదా. మళ్ళీ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అని అంటారు. సో మీరు కూడా అన్నారు మీ తాత చెప్పడం వల్ల. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పోవడం? ఇంకోసారి వేయద్దు అసలు, వేస్ట్. ఎందుకంటే అర్థానం ఎందుకు అనిపిస్తుంది? నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఉండడానికి నేను రెడీ అండి. నువ్వు వచ్చి నాతో పాటు నువ్వు జీవితాంతం ఉండద్దు, నాతో పాటు ఒక సంవత్సరం పాటు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నువ్వు నివాసం ఉండు. సంవత్సరం ఎన్నో రోజులు ఉండద్దు, సంవత్సరం రోజులు నాతో పాటు నేను ఏ విధంగా జీవనం సాగిస్తానో నువ్వు అదే విధంగా జీవనం సాగించడానికి రెడీగా ఉన్నావా? నేనుంటా. నేను అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటా. నువ్వు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒక సంవత్సరం పాటు నాతో జీవన విధానం సాగించు. సాధించగలిగితే నువ్వు చెప్పిన ప్రతి పనికి నేను తల ఊపి నువ్వేం చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నమస్తే. రాష్ట్రంలో హైడ్రా దూకుడు పెంచింది అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో సో ఇలాగే ప్రజల నుంచి చాలా వరకు అయితే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సో కాస్త 2 రోజులు హైడ్రా అనే దూకుడు కూడా తగ్గించని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం బండ్లగూడలోని ఆదర్శ కోర్టు వద్దను. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో సో ఈ ఫ్లాట్స్ సో దీని వెనకాల మూసి పరివాహక ప్రాంతం ఉంది. సో ఈ పరివాహక ప్రాంతంలోని ఇది కూడా కంప్లీట్ గా బఫర్ జోన్ లో కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్ లో కూడా వస్తాయని చెప్పేసి వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా అందరు కూడా ఇక్కడ వీళ్ళకి సానుకూలంగా కావచ్చు, వీళ్ళకి సపోర్టింగ్ గా కూడా వచ్చి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మనం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా కూడా సో ఎక్కడైనా సరే మూసి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు సో ఇటు అధికారులు వచ్చి సెల్ఫ్ గా వచ్చి డైరెక్ట్ సర్వే చేస్తున్న పరిస్థితి. కానీ ఈ ఏరియాలో మాత్రం కేవలం డ్రోన్లను పంపించి డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నారు అని చెప్పి మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడడం ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో చెప్పండి సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? कितने साल से रह रहे हो? मैं यहाँ से 89 से रह रहा हूँ। 89 से रह रहा हूँ। पहले आर्मी में था, आर्मी से रिटायरमेंट होकर के अपनी पूरी जमा पूंजी जो भी हमारे पास में रिटायरमेंट का पैसा मिला प्लस गांव में कुछ जमीनें वगैरह बिक्री करके यहाँ प्रॉपर्टी खरीदा। आर्मी के रिटायरमेंट मीडियम परिवार के आदमी होते हैं, तो मीडियम परिवार के आदमी होते हैं अपनी जमा पूंजी सब कुछ जो भी दाव पर लगा करके एक रहने के लिए मकान खरीदता है। रहने के लिए मकान हमने खरीदा था 2017 में। 2017 में ग्राम पंचायत का जमीन था। ग्राम पंचायत के जमीन में कोई ऐसा ये नहीं बताया कि रिवर के लिए तोड़ दिया जाएगा या ऐसा किया जाएगा। उस समय तो किसी ने उसमें परमिशन भी दिया हमको। हमने सोचा कि लीगल है, तभी हमने परचेज किया। हमने पूरी अपनी जिंदगी के कमाई को लगा दिया और परचेज किया ताकि हमारे बच्चे इसमें रह सकते हैं। लेकिन ये गवर्नमेंट ऐसी आई कि ये गवर्नमेंट ने उस किसी का मीडियम परिवार के या किसी के दुख दर्द को नहीं समझ रही है कि वो कैसे तकलीफ से वो खरीदे हैं, कैसे क्या क्या करके खरीदे हैं। बॉर्डर पर जा करके हमने गोलियों का सामना करके गोली चला करके तब कुछ पैसे कमाए और उस पैसे से ला करके हमने खरीदा। और उसके बाद में गवर्नमेंट तोड़ देगी तो हमारे बच्चे कहाँ जाएंगे, हम कैसे रहेंगे? हमारी पूरी जिंदगी ये तो खत्म करने की फिराक में है गवर्नमेंट। हम यहाँ 89 से रह रहे हैं, लेकिन हमारे को अभी तक ऐसे गवर्नमेंट नहीं मिली जो कि ये किसी के बने बनाए घर को तोड़ दे। अनलीगल होता तो मानते कि चलिए अनलीगल है। अगर जब उस समय बताया गया कि लीगल है तभी हमने परचेज किया, पूरे डॉक्यूमेंट देखा, पूरे सब कुछ देखा, ग्राम पंचायत से परमिशन लिया, उसके बाद हमने खरीदा इसको। तो गवर्नमेंट क्या बोल रही, मेन ये जो मूसी रिवर है ना, सो इसके एरिया में जो है इसलिए ये केवल मिडिल क्लास वालों को डेवलपमेंट के लिए ही कर रहा है ये पूरा, बल्कि गवर्नमेंट बता रही है। ये गवर्नमेंट किस बात का जो किसी को बर्बाद करके डेवलपमेंट करे? ये गवर्नमेंट किस बात का? ये गवर्नमेंट का तो होता है कि आम पब्लिक का उसका अच्छाई देखे, वो देखे कि भाई इनको क्या चाहिए, क्या कमी है। इसका घर द्वार तोड़ करके फिर वो डेवलप करके क्या खुश रहेगी ये सरकार रहेगी? कौन इसको वोट देगा? कोई वोट नहीं देगा इसको। फिर अगर ऐसी सरकार रहेगी तो इसको कौन वोट देने जाएगा? इसको कौन सरकार बनाएगा? इसे तो अच्छा केसीआर थे। आज तक इतना दिन से चल रहा है, लेकिन सरकारी कर्मचारी कोई भी यहाँ तक नहीं आया पूछने के लिए कि भाई आप लोगों का क्या हो रहा है, क्या तकलीफ में है। किसी भी परिवार में खाना नहीं बन रहा है टाइम से, कोई भी खाना नहीं खा रहा है, भूखे सो रहे हैं। क्यों? कि मेरा घर द्वार सब जा रहा है, मेरी पूरी जिंदगी भर की जमा पूंजी प्रॉपर्टी सब जा रही है। अभी दोबारा खरीद नहीं सकते फिर? कुछ भी करेंगे, नाक भी रगड़ेंगे जमीन में या आकाश और जमीन एक कर देंगे, फिर भी हम प्रॉपर्टी नहीं खरीद सकते, क्योंकि जो कमाया उसका तो खरीद लिया हमने, वो तो गवर्नमेंट तोड़ दी, फिर कहाँ से खरीदेंगे? तो गवर्नमेंट डबल बेडरूम दे तुम बोल के भी बोल रहे ना, गवर्नमेंट डबल बेडरूम फ्लैट अपना जो ये
गवर्नमेंट में जो बैठे हैं ये अपना क्या करें कि अपना जो मकान बना रखे हैं उनको तोड़ दें और उनको ट्रिपल बेडरूम 4 बेडरूम गवर्नमेंट उनको प्रोवाइड करे, उसमें रह सकते हैं वो नहीं रह सकते। एक इंडिपेंडेंट मकान बनाया हमने तो वो भी तो अपना इंडिपेंडेंट कहीं ना कहीं बनाए होंगे, तो क्या अपने में अपने लिए उनके लिए लागू होता है क्या? अपने लिए लागू नहीं होता है, नीचे जो मर रहे हैं उनको मारने के लिए लागू होता है। तो आप एक सर्विस मैन साहब, आप बोलिए, एक बात बोलिए कि गवर्नमेंट को क्या बोलना चाह रहे हैं या आम जनता को क्या बोलना चाह रहे हैं आप? आम जनता को तो हम नहीं बोलना चाह रहे हैं क्योंकि आम जनता के साथ ही हम हैं। हम तो गवर्नमेंट को बोलना चाह रहे हैं कि ऐसी नकम्मी गवर्नमेंट जो कि ये ऐसा अभी तक कहीं नहीं देखा कि लीगल प्रॉपर्टी को अनलीगल प्रॉपर्टी होती है तो कोई भी गवर्नमेंट उसको नुकसान पहुंचाती है या अपना वो करती है, लेकिन लीगल प्रॉपर्टी को नुकसान पहुंचा करके उनको रोड पर लाने क्या है? एक बार बोलते हैं कि फौजी देश के लिए वो हैं, ये हैं फौजी हमारे देश के शान हैं, और यहाँ कॉलोनी में 2500 फौजी होंगे जिनके घर बेदखल हो रहे हैं। ये लोग पूरी जिंदगी की कमाई लगा दिए और उसके बाद उनको घर तो तोड़ दिया जाए, फिर क्या है ये सरकार? सरकार से हम क्या उम्मीद करें? हम तो कुछ भी उम्मीद नहीं कर सकते। सरकार तो हमारे को पब्लिक के लिए रहना चाहिए सरकार। हाँ, पब्लिक का सपोर्ट करना चाहिए, लेकिन ये तो सरकार पब्लिक का सपोर्ट नहीं करे, पब्लिक को डुबा रही है, अंदर गड्ढे में खोद करके गाड़ रही है। तो इस सरकार को हम क्या माने? ऐसे ही सरकार चाहिए नहीं फिर तो हमारे को। इससे तो केसीआर थे, कम से कम पब्लिक का कुछ तो दर्द समझते थे। बहुत कुछ किया, पब्लिक के लिए बहुत कुछ किया, जो भी किया। अगर ये करे, यहाँ ऐसा कुछ करे तो पब्लिक समझे। तुम तो पब्लिक को तोड़ रहे हो, पब्लिक का पूरे प्रॉपर्टी बर्बाद कर रहे हो, तो क्या करेगी पब्लिक तुम्हारे लिए? कुछ करेगी? कभी नहीं करेगी। सब बोलिए सर, आप बोलिए सर। मतलब आपके मकान जो भी है बहुत साल से रह रहे हैं आप, लगभग 30 साल से, तो बोलिए मतलब अब आके कि जो हाइड्रा लेके आए तो इसके बारे में थोड़ा चाह रहे तो क्या बोले? नहीं लोग बोलते हैं, बात कर। ये जब हम घर खरीदा था उस समय ये हाइड्रा का सबसे पहले कांग्रेस ने जब इलेक्शन के अंदर आया उसमें इसने मैनिफेस्टो में हाइड्रा का कोई नामो निशान नहीं दिया। इस वजह से पब्लिक ने कांग्रेस को वोट दे करके गवर्नमेंट के अंदर लेकर के आए। अभी आने के बाद में आउट ऑफ मैनिफेस्टो ये हाइड्रा ला करके ये पूरा आम पब्लिक को परेशान कर रहा है। मेरी गुजारिश सोनिया गांधी, राहुल गांधी से कि आप बराए मेहरबानी आकर के तेलंगाना के अंदर में, हैदराबाद के अंदर में रेवंत रेड्डी का हाइड्रा को रोकिए और रेवंत रेड्डी को सीट से उतारिए। अगर ये काम नहीं होगा तो अगले 50 साल तक तेलंगाना से कांग्रेस का नामो निशान मिट जाएगा और इसका असर पूरे हिंदुस्तान के ऊपर होगा कि कांग्रेस फिर कभी भी हिंदुस्तान के अंदर में जो आगे के इलेक्शन के अंदर में उम्मीद जग रही है वो नहीं आएगी। हम इतनी मेहनत कर करके, साहब ने जैसे बोला कि हम फौजी आदमी हैं, हम बॉर्डर पे लड़ाई लड़ा, कारगिल वार लड़ करके आए हैं, हम पार्लियामेंट अटैक के ऊपर में हम थे, उस समय हम लड़ करके आए हैं। वो पूरी कमाई लेकर के हम आकर के आज हम घर बनाए हैं। हमको 2 बेडरूम के अंदर में बोलिए रेवंत रेड्डी को मेरा नेबर में आकर के रहने के लिए बोलिए, रहता है तो मैं रहूंगा साथ में। मेरा नेबर में रेवंत रेड्डी रहे। रेवंत रेड्डी के अंदर में दम नहीं है। रेवंत रेड्डी को पता ही नहीं है, रेवंत रेड्डी को सीधा सीएम बना दिया गया। उसने कभी कोई छोटा विभाग नहीं संभाला आज तक पार्टी के अंदर में, उसको सीधा बना दिया। उसको क्या पता है सीएम का कार्रवाई क्या होता है? सीएम बनता है आम जनता का देख रेख के लिए, आम जनता की दुख तकलीफ को दूर करने की, ना कि उसका नींद हराम, उसका खाना हराम करने के लिए। रोड पे लाने के समस्या, ठीक है ना? अगर सीएम रेड्डी ये काम करेगा तो ये जितना हैदराबाद का फुटपाथ है, ये पूरी पब्लिक अपना सामान लेके वो फुटपाथ के ऊपर में तुम्हारा असेंबली के अंदर घुस जाएगी पूरा सामान लेकर के। अगर रेवंत रेड्डी के अंदर दम है तो रोक के दिखाए हमारे को। ठीक है, हम इतना पब्लिक को परेशान मत करिए। रेवंत रेड्डी जी, आपसे निवेदन करता हूं मैं, ये चीज को आप अपने आर्डर को वापस लीजिए और जितनी आम जनता है उसको जैसे अमन चैन से जीने दीजिए। ठीक है, वरना जो वोट दे करके आपको, अगर आपके अंदर दम है तो आप अभी असेंबली भंग करके दोबारा इलेक्शन कराइए। अगर कांग्रेस को तेलंगाना में एक भी सीट आ जाए तो बता देना मेरे को। సో విన్నారు కదా ఈ విధంగా. సో ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ఈ ఏరియాలో ఏదైతే ఉన్నామో మనం ఎక్స్ సర్వీస్ మెన్స్ కావాలి, సుమారుగా 50% మంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నాం. సో మేము జీవితాంతం కష్టపడి అక్కడ బార్డర్లో కొట్లాడి అక్కడ సంపాదించుకున్న పైసలు తీసుకొని మేము ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చేసి మా ఇల్లు గులగొడుతుంటే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే సర్వీస్ మెన్లు వీళ్ళు వచ్చేసి వీళ్ళతో పాటు ఈ గవర్నమెంట్ కూడా వచ్చి సో ఆమ్ జనతా అంటే నార్మల్ కామన్ పబ్లిక్ చూడని గవర్నమెంట్ ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఒకవేళ సపోజ్ దీనివల్ల ఇటు రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్ పార్టీకే నష్టం పోతుంది అని చెప్పి వాటిల్లుతుంది. అండ్ దీన్ని తక్షణమే రేవంత్ రెడ్డి ఇటు సోనియా గాంధీ కావచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గద్దెదించాలి. ఎందుకంటే దీనివల్ల
సో బడా బడా బాబులు ఒకటి మెయిన్ చూసుకునే ప్రధానంగా సో గరీబోలు ఎవరైతే మధ్య తరగతి ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారని ప్రధానంగా ఎక్స్ సర్వీస్ మెన్లు డైరెక్ట్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ ఈ విధంగా చెప్తున్నారంటే అర్థం చేసుకుని ఇంకా కామన్ పబ్లిక్ కావచ్చు, కామన్ పీపుల్ పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పేసి. సో మాట్లాడదాం మనం, ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేస్తాం. సో చూస్తున్నారు కదా మీరు, ఈ ఫేస్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ ఫేస్ అనేది కూడా కంప్లీట్ గా కూడా పోతుంది. ఒకసారి ఇక్కడ మాట్లాడదామని ఇక్కడ కొంతమంది ఉన్నారు, సో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇవి కూడా వస్తున్నాయి అంటారా? హైదరాబాద్ గారి బఫర్ జోన్ కావచ్చు, లేదండి, అక్కడ ఉన్న బి బ్లాక్ మాత్రమే దీంట్లో ఎఫెక్ట్ అవుతుంది. దాని గురించే డిస్కషన్ లో ఉంది అంతే, అది ఒక్క బ్లాక్ మాత్రం. అంటే అది మళ్ళీ ఇంత బిల్డింగ్ ఇచ్చారు పర్మిషన్ కానీ అవన్నీ మళ్ళీ తెలియదు దాని గురించి నాకు డీటెయిల్స్. సో నార్మల్ గా హైడ్రా గురించి చెప్పండి సార్, హైడ్రా ఎట్లా అనిపిస్తుంది? నేను హైదరాబాద్ కొత్తగా వచ్చానండి. హైడ్రా మాకైతే బాగా అనిపిస్తుంది. హైదరా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి 3 ఉన్నాయి సార్. ఒకటేమో రివర్ బెడ్ ని ఎంక్రోచ్ చేసి కట్టినవి, రెండోది ఫుల్ ట్యాంక్ లెవెల్, మూడోది మన బఫర్ జోన్. సో ఇప్పుడు వాళ్ళు కూల్చేది ఏంటి? రివర్ ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నారో అవి మాత్రమే వాళ్ళు కూలుస్తున్నారు. రివర్ ఎంక్రోచ్మెంట్స్, రివర్ బెడ్లు తర్వాత ఇవన్నీ ఉన్నాయి మాత్రం వాళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు మాది బఫర్ జోన్ ఉంది, మాకు ఇంతవరకు నోటీస్ రాలే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ పర్మిషన్ తోనే కట్టింది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తే మాకు 2009 లో, సో మాకైతే ఇంతవరకు నోటీసులు రాలే. కానీ ఇప్పుడు మన విజయవాడలో ఎట్లా జరిగింది, మొత్తం సగం విజయవాడ మునిగిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్ చేస్తుంది కావచ్చు, మాకైతే బాగానే అనిపిస్తుంది. మాకైతే బాగానే అంటే చాలా మంది కూడా అంటే దీనికి మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో కూడా చూస్తాం మనం, ఎంతవరకు అయితే డైరెక్ట్ బూతులు కడకని తిడుతున్న పరిస్థితి. అంటే అది వాళ్ళకి బాధ ఉండొచ్చు, కాకపోతే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్, ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూచర్ క్యాపిటల్ అయిపోతుంది, సెకండ్ క్యాపిటల్ లాగా అయిపోతుంది నాకు తెలిసి. సో ఇండియా క్యాపిటల్ అయిపోతుంది. సో ఇంత పెద్ద హైదరాబాదు కి మనకి క్యాపిటల్ సిటీ అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి, తప్పవు. పెద్ద ఇప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్ లో వరదలు వచ్చి కొట్టుకుపోయినా అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తిడతారు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తిడతారు. వాళ్ళ బాధ ఉండొచ్చు, నేను కాదనను, కాకపోతే వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి మరి దానివల్ల ఏమన్నా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందేమో చూడాలి. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే ఇటు వన్ సైడ్ చూసుకుంటే ఇటు హైడ్రాకి నెగిటివ్ కూడా కనిపిస్తుంది, అలాగే హైడ్రాని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు అని చెప్పి మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకసారి మాట్లాడదాం మళ్ళీ ఇంకోతో. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, అంటే నార్మల్ హైడ్రా గురించి ఎట్లా అంటే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు హైడ్రా గురించి సార్. ఇందులో మా కొలీగ్ చెప్పారు, అన్ని దాన్ని కవర్ చేశారు. ద ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే పేదవాళ్ళని ఎలాగో తీస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కట్టుకోమని, ఈ గవర్నమెంట్ తీయమంటుంది. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇదంతా రాదు కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా తెలుసు ఎఫ్టీఎల్ అంటే ఏందనేది. వాళ్ళు ఎలా ఇచ్చారు, ఎంఆర్ఓ ఎలా ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ ఎలా ఇచ్చాడు, ఇవన్నీ వాళ్ళని కూడా తీయాలి గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని కూడా బయటికి లాగాలి. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడమా, ఇది చేయడమా. ఎందుకంటే రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపటి రోజు ఎక్స్ ఉండొచ్చు, రేపటి రోజు వై ఉండొచ్చు. ఈ అన్ని ఉన్నప్పుడు ఏమైందంటే రేపటి రోజున ఒక ఎంప్లాయీ ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలి. మెయిన్ రావాల్సింది ఇది, మనలో పరివర్తన రావాల్సింది ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి రావాలా, ఒక ఎమ్మెల్యే దగ్గర రావాలో. మెయిన్ పరివర్తన రావాల్సింది ఒక సీట్లో కూర్చున్న అధికారి నుంచి రావాలి. అధికారి ఇచ్చిన పర్మిషన్స్ తప్పు పర్మిషన్స్ వల్లే ఇప్పుడు చాలా ప్రజల వల్ల నష్టపోతున్నారు. అదే వాళ్ళు చెప్పితే ఆ ప్రజలందరూ నష్టపోయేవారు కాదు కదా. సో నా ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరెవరైతే లాస్ట్ 10 years లో FTL లో కానీ లేకపోతే బఫర్ జోన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ, డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అది మేబీ రావచ్చు, మే నాట్ బి రావచ్చు. అది ఇప్పుడు బఫర్ జోన్ అంటే ఏంది, ఇవాళ రావచ్చు రావచ్చు కానీ డెవలప్మెంట్ కోసం తీసేస్తారు వాళ్ళు. కానీ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కొంతమంది హై క్లాస్ ఉంటారు, కొంతమంది లో క్లాస్ ఉంటారు, కొంతమంది మీడియం క్లాస్ ఉంటారు. ఇప్పుడు ఏ క్లాస్ వాళ్ళని అందరిని తీసుకెళ్ళి ఒక బోన్ లో వేసి కూర్చోబెట్టి తప్పండి అది. ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మాదే బి బ్లాక్ పోతుంది, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి 2 bedroom లో కూర్చోమంటే మనం కూర్చోలేము. సో ఇక్కడ ఏంటంటే కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే డిపెండ్ అపాన్ ద జోన్ బట్టి వాళ్ళు ఎవరికి ఏది కన్సిడర్ చేయాలో కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక విల్లా ఉంది, 6 కోట్లంత మాత్రం 6 కోట్లు వేసిన అవసరం వాళ్ళకి లేదు అక్కడ. కాకపోతే దాని రేట్ ఎంత ఉంది, దాని ఎంత ఉంది, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఆ బిల్డర్ని కూడా గుంజాలి లోపలికి. బిల్డర్ని కూడా ఎవరైతే బిల్డర్ కూడా ఉన్నాడో, ఎవరైతే లంచాలు ఇచ్చి అవన్నీ కూర్చోబెట్టి బిల్డర్ని కూడా మనం గుంజాలి బయటికి. ఆ బిల్డర్ని గుంజి ప్లస్ వీళ్ళని గుంజి అప్పుడు మన ప్రజలకు న్యాయం చేయాలి. అదేనండి ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అనేది ఎవరు ఆపరండి. ఇప్పుడు మనం ఒక చిన్న విలేజ్ ఉంటుంది ఒక ప్రీవియస్ లో, ఆ చిన్న విలేజ్ మనకు మనుషులు పెరుగుతున్నా కొద్ది రోడ్లు పెరగాలి, రోడ్లు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. సో ఇవన్నీ మనకు ఫ్రీ ఉండాలి ఏదైనా సరే. ఇప్పుడు మంచి చేయడం అనేది ఏ సీఎం చేసినా మేము ఎగేపోయిస్తాం, అది ఎక్స్ కానివ్వండి వైజెడ్ కానివ్వండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం, మనకు కూడా మన స్టేట్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని ఉండాలి చరిత్రలు. ఇప్పుడు ఎవడో లండన్ గురించా ఇక్కడ గురించి చెప్తారు, మన హైదరాబాద్ గురించి చెప్పుకుంటారో ఎవరు చెప్పుకోవట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్స్ ఏమేమి చేశారో, లాస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ కూర్చున్నారో FTL లో ఇవ్వదని వాళ్ళకు కూడా తెలుసు. అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తెలిసి కూడా ఒక సామాన్య వ్యక్తికి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు అంటే తప్పు ఎవరిది, సామాన్య వ్యక్తి కాదు పర్మిషన్ తప్పు, గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ అంటే మళ్ళీ ఎంప్లాయీ వస్తాడు, ఆ ఎంప్లాయీ నువ్వు బెదిరించినవా నువ్వు ఎందుకు చేసినావు, అగైన్స్ ద రూల్స్, వాడిని గుంజండి బయటికి. వాడి డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా, లేకపోతే డబ్బులు తీసుకున్నారా వాళ్ళని గుంజండి. ఎంప్లాయీస్ ని గుంజేసేసి ఆ సీట్ లో కూర్చున్న వాళ్ళు ఆ 10 years దగ్గర కూర్చున్నారు, ఆ 10 years లో ఎన్ని పర్మిషన్లు వచ్చినాయి, సిగ్నేచర్స్ ఎవరి ఉన్నాయి వాళ్ళని పిలవండి, వాళ్ళని పిలిచి వాళ్ళ కూడా డబ్బులు ఖర్చు చేయండి.
వాళ్ళ డబ్బులు కట్టేసి వాళ్ళ ఎవరికి ఇల్లు పోతున్నాయో వాళ్ళకి కంపల్సరీ ఇప్పించండి. బిల్డర్ దగ్గర నుంచి ఇప్పించాలి, గవర్నమెంట్ ఇవ్వాలి, ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వాలి. ఈ ముగ్గురు కలిసి మనుషులు సామాన్య ప్రజలు డబ్బులు కట్టాల్సింది వాళ్ళే. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇవాళ ఉంటారు, నీకు తెలియదు. కొంతమంది చదువుకోవాలి ఉంటారు, వాళ్ళు అరే బ్యాంక్ పర్మిషన్ వచ్చింది కదా, గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది కదా, బిల్డింగ్ పర్మిషన్ నువ్వు 4 ఫ్లోర్లు ఇస్తున్నావు అంటే దానికి అర్థమైంది నువ్వు అక్కడ సీట్ లో కూర్చున్న ఇస్తున్నావు. నువ్వు ఆ సీట్ లో కూర్చుని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను కట్టుకుంటాను భయ్, బాధ్యత నేను కట్టుకుంటా. ఇప్పుడు సీట్ లో కూర్చున్నప్పుడు ఏ పని నేను కట్టుకోను కదా. అందుకని ఆ సీట్ లో ఉన్నాడు గుంజండి, ఆ బిల్డర్ ని గుంజండి. పాపం ప్రజలు ఏం చేశారు? మనకి ప్రజలు ఏం చేయలేదు, కానీ డెవలప్మెంట్ మనం ఆపకూడదు. స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్కటి ఇవ్వాలి కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఏదో ఒకటి ముందు పోతూనే ఉండాలి. కొత్తదనం రావాలి, కానీ పాతదనం మనం అక్కడే ఉండలేం కదా. మనకు ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, టెలిఫోన్ వచ్చింది. మన ముందు టెలిఫోన్ డెవలప్మెంట్, అది మనం కూడా డెవలప్మెంట్ వస్తుంది. మనం చిన్నప్పుడు సైకిల్స్ కొని పోయే వాళ్ళం, రిక్షాలు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు కార్లు వచ్చినాయి. సో ఇది కూడా ఒక డెవలప్మెంటే. కానీ ఈ డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం అవ్వకూడదు. ప్రజలకు అన్యాయం అంటే గవర్నమెంట్ దాంట్లో దిగిన తర్వాత బిల్డర్స్ ని గుంజాలి, బిల్డర్స్ ని గుంజిన తర్వాత సీట్లు అధికారులను గుంజాలి. ఇదండి నేను చెప్పవలసింది. ఇది ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ తిట్టనండి, ఎందుకంటే గవర్నమెంట్ స్టెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడిపోతే వీడిపోతే వాడు వస్తాడు. ఇప్పుడు ఆయన పోయిన నేను అపోజిషన్ వస్తాను, నువ్వు పోతే నేను అపోజిషన్ వచ్చేస్తా. అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎవరు 5 సంవత్సరాలే, కానీ ఎంప్లాయ్ ఉండేది 60 సంవత్సరాలు ఉంటాడు ఎంప్లాయ్ సీట్ లో. ఆ ప్రాపర్ డ్యూటీ ఎంప్లాయ్ చేస్తేనే ఈ గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. గవర్నమెంట్ అంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదండి, గవర్నమెంట్ అంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఈ ఎంప్లాయీస్ కరెక్ట్గా ఉంటేనే ఒక ఎమ్మెల్యే అంటాడు, సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటాడు, చంపేస్తారా ఇది అంటాడు. ఇవన్నీ మీరు బయట తీయండి. ఇప్పుడు ఇలాంటి మన ముందుకు వచ్చినా ఇట్లా వాళ్ళని కూడా తీయండి బయటికి. సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము చేయమంటావు, మేము పర్మిషన్ ఇవ్వాలా వద్దా, అవన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఎట్లొచ్చారో మీరు కూడా వాళ్ళని కూడా మీడియా మిలవని చెప్పండి బెదిరిస్తే. ఇవన్నీ ఒక సర్కిల్ అండి, ఇవన్నీ మన గుడుగుడు రాగం గుండె రాగం తిరిగినట్టు ఇవన్నీ మనకు అంతే ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఒకటే, ముగ్గురిని గుంజి గవర్నమెంట్ పిలిచి మాట్లాడాలండి. ఇది సో విన్నారు కదా. సో ఈ విధంగా అంటే మెయిన్ గా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు గవర్నమెంట్ సంబంధించి, సో గవర్నమెంట్ ఆఫీసర్ అయితే హైడ్రా సంబంధించి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు వాళ్ళని ప్రధానంగా బయటకు గుంచాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మాట్లాడదాం సార్. సో వాట్ ఈస్ యువర్ టేక్ సార్? మీ టేక్ ఏంటి సార్ ఇది హైడ్రా పైన? యాక్చువల్లీ మీద ఉందా సార్ మీది బీ బ్లాక్ లోనా? సో ఈ విధంగా అంటే కొద్దిగా ఇబ్బంది కూడా పడతా ఉన్నారు. సో చూడొచ్చు ఈ విధంగా అంటే కంప్లీట్ గా చూసుకుంటే మెయిన్ గవర్నమెంట్ కి సంబంధించి అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ఫస్ట్ బయటకు తీయాలని చెప్పేసి అంటారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ బిల్డర్స్ కావచ్చు ఎవరైతే ఉందో సో వాళ్ళందరినీ కూడా సో మనం చూడొచ్చు కదా అక్కడ కనిపిస్తున్న బీ బ్లాక్ ఏదైతే బిల్డింగ్ సో ఆ బ్లాక్ పోతుంది. ఇవి 2 బఫర్ జోన్ వచ్చి రివర్ బెడ్ కావచ్చు, FTL కావచ్చు, సో అది ఉంది. సో ఆ బిల్డింగ్ కి నోటీసెస్ ఇచ్చారు కాబట్టి సో దానికి సంబంధించిన బాధితులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ విధంగా చూసిగా అంటే ఒక సైడ్ చూసుకుంటే సపోర్టింగ్ గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది, ఇంకో సైడ్ చూసుకుంటే నెగిటివ్ అంటే ఇది రెండు సైడ్ అంటే కాయిన్స్ కి 2 సైడ్ ఉంటాయి. సో ఆ విధంగా అంటే ఎవరైతే ఎక్కడికి కామన్ పబ్లిక్ కి మాత్రం అన్యాయం జరగకూడదు అని చెప్పి ప్రధానంగా అంటా ఉన్న పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం మనం, ఇంకా ఎవరైనా ఉంటే సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో చూడండి ఇది సుందరీకరణ లేక సామాన్య జీవితం చెడగాటమా అని చెప్పేసి అంటారా? సో చెప్పండి సార్, మీది కూడా ఐక్యతే బ్లాక్ అన్న మీది? మేము విఘ్నేశ్వర కాలనీ నుంచి, గంధంగూడ పరిధిలో ఉన్న విఘ్నేశ్వర కాలనీ నుంచి అండి. మా నినాదం చూసినట్లయితే ఇది సుందరీకరణ లేకపోతే సామాన్యుల జీవితాలతో చెలగాటమా. మీరు మా పరిస్థితి ఎట్లా ఉందంటే గత కొంతకాలంగా మా కాలనీలో మా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు కానీ లేకపోతే మా నైబర్స్ కానీ కంటి మీద కునుకు లేకుండా, సరైన తిండి లేకుండా దినదినగండంతో కాలం గడుపుతున్నారు. మేమంతా ప్రైవేట్ ఉద్యోగులం, మేము ఎంతో ఖర్చుతో మా సేవింగ్స్ అన్ని పెట్టి మేము ఇల్లు కొనుక్కున్న పరిస్థితి. మేము ఇల్లు కొనుక్కున్న రోజున మేము దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం అందరి పరిస్థితి, మా కాలనీలో అందరి పరిస్థితి అది. అప్పుడు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఒక రకంగా ఉంది, తర్వాత ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఇంట్రెస్ట్ రేటు పెరిగినట్లుగా పెరిగింది. ఫర్ సపోజ్ నా పరిస్థితి ఏంటంటే నేను లోన్ తీసుకున్న నాడు నా లోను రిటైర్మెంట్ నాటికి క్లియర్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. కానీ పెరిగిన వడ్డీ రేట్లకి ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత 6 సంవత్సరాలు కూడా లోన్ తీరని పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఈ బఫర్ జోన్లో కనుక మా మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కనుక కోల్పోయినట్లయితే మేము నెల ఈఎంఐలే కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజులే కట్టాలా, మా నిత్యావసరాలే చూసుకోవాలా. బఫర్ జోన్లో పోయింది కదా అని లోన్ ఇచ్చిన ఏ బ్యాంకు కూడా మమ్మల్ని వదిలిపెట్టదు. కంపల్సరీ మేము లోన్ కట్టాలి. తర్వాత అర్జెంట్కి ఇప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కునే పరిస్థితి అయితే మాకు లేదు. కంపల్సరీ అర్జెంట్కి వెళ్ళాలి. సో డబుల్ బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి పునరావాసం అండి. ఎవరి కోసం అండి ఆ డబుల్ బెడ్రూమ్?
గత గవర్నమెంట్ లో బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పుడు మా జీవన విధానం ఈ విధంగా ఉండగా ఏ విధంగా వెళ్ళి మేము ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటాము? ఇప్పుడు మేమంటూ ఒక ప్లాన్ చేసుకుని ఒక ఆఫీస్కి రోజు వెళ్ళి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ఇల్లు కొనుక్కుని ఉన్నాము. ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారండి? తర్వాత మేము ఎక్కడి నుంచి ఆఫీస్కి రావాలి? ఇప్పుడు ఈ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ఈ ట్రాఫిక్ కండిషన్స్లో ఆఫీస్కి ఇప్పుడే దాదాపుగా గంటన్నర ముందు బయలుదేరితే కానీ ఆఫీస్కి రీచ్ అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడో ఊరవతలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాలి మేము? ఏ టైంకి ఆఫీస్కి చేరాలి? అసలు మా జీవన విధానం ఇలా అలవాటు పడ్డాక అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ విధంగా ఉండమంటారు? తర్వాత కాంపన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాంపన్సేషన్ మీరు ఏ విధంగా ఇస్తారండి? గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ప్రకారం ఇస్తారు, గవర్నమెంట్ రేట్ ప్రకారం. కానీ మీరు అమ్మేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఆ గవర్నమెంట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఇది మీకు తెలియదు ఏం కాదు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నాకున్న ఐడియా ప్రకారం 14,000 రూపాయలు గజం మా ఏరియాలో ఉన్నది. కానీ మేము కొన్నది కనీసం 50,000 తక్కువ కాకుండా కొన్నాం. ఎక్కడ 14,000, ఎక్కడ 50,000? నువ్వు ఇచ్చే 14,000 రూపాయలు మేము ఇప్పటి వరకు కట్టిన ఈఎంఐల డబ్బులు కూడా రావు మాకు. ఇంకా నా పరిస్థితే చెప్తున్నాను. ఈ రోజు నాకు 79 లక్షల రూపాయల అప్పు ఉంది. ఇంకా నేను ఎప్పుడు కట్టాలి? నువ్వు ఇచ్చే కాంపన్సేషన్తో నేను నా ఈఎంఐ కూడా క్లియర్ కాదు నాకు. ఏంటి మా పరిస్థితి ఏంటి? సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకుడు ఎవడు కూడా కడుపు మండితే కానీ ఇలా రోడ్డు మీదకి రాడు. వాడికి ఒక వీకెండ్ వచ్చిందంటేనో, ఒక సెలవు వచ్చిందంటేనో, ఫ్యామిలీతో ఏవో ఒక పనులు ఉంటాయి. వాళ్ళకి 1,90,000 పనులు ఉంటాయి. తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళం పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులకు అనారోగ్యం ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. వాళ్ళ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉండొచ్చు. ఆ పనులన్నీ వదులుకొని వాళ్ళ తెల్లవారుజామున 5 గంటలకు లేచి పెళ్ళాం పిల్లలతో, కొంతమంది మా కాలనీ వాసులు అయితే 1-2 సంవత్సరాల పిల్లలతో రోడ్ల మీద పడ్డారు అంటే నువ్వు ఏ విధమైన ప్రజలకి సురక్షితమైన పరిపాలన అందిస్తున్నావు? ఇంకొకటి ప్రజల డెవలప్మెంట్ కోసమే, సంక్షేమం కోసం ఏ విధమైన సంక్షేమం అండి? నువ్వు ఎక్కడో లండన్ వెళ్ళి నువ్వు రీసెర్చ్ చేసి వచ్చావు. నేను కూడా నా కంపెనీ పని నిమిత్తం నేను కూడా వేరే కంట్రీలో పనిచేసి వచ్చాను. అక్కడ నేను జీతం తీసుకుంటూ ట్యాక్స్ కడతాను. నేను కట్టే ట్యాక్స్కి ప్రతి రూపాయికి వాళ్ళ లెక్క చూపుతారు. ఏ విధంగా? నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తారు వాళ్ళు. అక్కడ నేను 1 రూపాయి కూడా నా కొడుకుకి నేను 1 రూపాయి కూడా నేను స్కూల్ ఫీ కట్టలేదు నేను అక్కడ ఉన్నంతకాలం. ఎందుకంటే నా ట్యాక్సీ నుంచి వాళ్ళు నా కొడుకుకి విద్యను ప్రొవైడ్ చేశారు. నీకు చేతనైతే నువ్వు నా దగ్గర నుంచి నా అంటే నేను ఒక్కడే కాదు, మా మధ్యతరగతి ఈ విధంగా ప్రైవేటు ఉద్యోగస్తులు క్రమం తప్పకుండా అన్ని రకాల ట్యాక్సులు కడతారండి. ప్రతి రూపాయి ట్యాక్స్ కట్టిన తర్వాతే జీతం వస్తుంది. తర్వాత నువ్వు ఏది కొనుక్కోవాలన్నా ట్యాక్స్ పే చేయాలి. పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే మళ్ళీ సొంత డబ్బులు, హాస్పిటల్కి పోవాలంటే సొంత డబ్బులు, మందులు కొనుక్కోవాలంటే సొంత డబ్బులు. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు మందులు ఒక అవసరమై ఉండే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు రాసిస్తే నేను ఫార్మసీకి వెళ్తే ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే నేను కట్టే ట్యాక్స్లోంచి నాకు ఆ మందులు ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఓకే, నేను నెలకి 80,000 రూపాయలు ఈఎంఐ కడతాను నా ఇంటి లోన్ నిమిత్తం. దాదాపుగా నెలకి 20-30 వేల రూపాయలు నా కొడుకు చదువు నిమిత్తం కావాలి. నా ఇంటి ఖర్చుల నిమిత్తం ఇవాళ ఉన్న పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్కి కనీసం నాకు తల్లిదండ్రులు కూడా డిపెండెన్సీ, కనీసం 30-40 వేల రూపాయల చేతిలో డబ్బులు లేకుండా నా కుటుంబం అనేది గడవదు. ఇన్ని పోయిన తర్వాత నువ్వు నాకు ఉండడానికి గూడు లేకుండా చేస్తే నేను అద్దెంట్లో పోయి ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఈఎంఐ కట్టడం తప్పదు, నాకు అటు ఇల్లు ఉండదు, ఇటు అద్దెంట్లో ఉండాలి. కొలాప్స్ అవ్వడం కాదు, అల్లకల్లోలం అయిపోతుంది. చావాలో బతకాలో తెలియని పరిస్థితి ఇది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండ్రు? డెవలప్మెంట్ చేస్తున్నారు, చెయ్యి, మేము వద్దంటలేము. అదేం డెవలప్మెంట్? మంది రస్తం తాగుతున్నాడు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఫస్ట్ ఆయన పబ్లిక్ ఇవ్వని చెప్పాలి. అది అయితే శాత అయితే ఏరికే మామూలు. ఇప్పుడు వాళ్ళ కూతురు ఆయన వచ్చి అదే డబుల్ బెడ్రూమ్ వచ్చి ఉంటాడా? ఉండలేడు. ఈడ ఉన్న వాళ్ళు ఏదో కష్టం చేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని 50 గదాలు 60 గదాలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని తీసేసి నీకు ఏదో తీసి బంద్ చేస్తా. స్కూల్ పిల్లలు ఈయన పెట్టుకొని వాళ్ళేది చేవెళ్ళను, వికారాబాద్, దమ్మాయి కూడా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ లైఫ్ ఏంది? వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అయితే అట్లే ఉంటారా? రేవంత్ రెడ్డి అట్లే ఉంటాడా? ఈ ప్రభుత్వంలో కొంచెం మార్పు రావాలి. పబ్లిక్కి కనీసం సేవ చేసే ఆలోచన ఉండాలి. అది లేదు. ఓన్లీ నేను లక్షల కోట్లు తీసుకొచ్చుకుంటా, 1,00,000 కోట్లు దుబ్బేస్తా, 50,000 కోట్లతో చిన్న పనులు చెప్పేస్తా, నేను వెళ్ళిపోతా, తర్వాత విషయం ఏమన్నా సాగు వాడు వస్తాడు, నేనైతే నేను సేఫ్గా ఉంటా అని ఆలోచిస్తుంది. అది కాదు.
పబ్లిక్ సేవ చేస్తే ఎప్పుడైనా నీకు ఒక పేరు ఉంటుంది. చేసి చాలా మంది ఉన్నారు, ముఖ్యమంత్రులు, మినిస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ నాకు కొంచెం నువ్వు నేర్చుకొని మేము కోరుకుంటున్నాము. నేను ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఉండడానికి నేను రెడీ అండి. నువ్వు వచ్చి నాతో పాటు నువ్వు జీవితాంతం ఉండద్దు, నాతో పాటు ఒక సంవత్సరం పాటు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నువ్వు నివాసం ఉండు. సంవత్సరం ఎన్నో రోజులు ఉండద్దు, సంవత్సరం రోజులు నాతో పాటు నేను ఏ విధంగా జీవనం సాగిస్తానో నువ్వు అదే విధంగా జీవనం సాగించడానికి రెడీగా ఉన్నావా? నేను ఉంటా. నేను అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటా. నువ్వు అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఒక సంవత్సరం పాటు నాతో జీవన విధానం సాగించు. సాధించగలిగితే నువ్వు చెప్పిన ప్రతి పనికి నేను తల ఊపి నువ్వేం చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటా, జీవితాంతం ఉంటాను నేను నా పెళ్ళం పిల్లలతో. సో విన్నారు కదా, ఇది అంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ కాంపన్సేషన్ కింద ఇస్తా ఉన్నారో, సో మాకు ఇస్తే రైట్, మేము రెడీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మాతో పాటు మీరు అధికారులు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో మీరు కూడా మాకు నేబర్స్గా ఉంటారా? సో మీరు ఏ విధంగా, మీకు జస్ట్ 1 year ఉండండి చాలు, సో మేము లైఫ్ లాంగ్ ఉండడానికి రెడీ ఉంటున్నాము అని చెప్పేసి ప్రధానంగా స్థానికులు అంటున్న పరిస్థితి. అంటే చూసారు కదా, అంటే ఏ విధంగా అంటే కంప్లీట్గా లైఫ్కి సంబంధించి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా లైఫ్కి సంబంధించి డబ్బులు జమ చేసుకొని, సో అలాంటి పరిస్థితుల్లో కొనుక్కుంటే ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందా అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. సో ఏదైతే హైడ్రాకి సంబంధించిన బాధితులందరూ కూడా ఈరోజు బండ్లగూడలోని ఇక్కడ ఈ ఏరియాలో సో ఈరోజు సభ పెట్టడం జరిగింది. సో ఇక్కడ సభలో కూడా ఒక చిన్న పాప కూడా పాల్గొంది. సో ఒకసారి మాట్లాడదాం. హాయ్, హాయ్, నీ పేరు? రోహిణి. ఎందుకు వచ్చినావు అంటే ఈ మీటింగ్ జరుగుతా ఉంది, సో ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను ఫస్ట్ న్యూస్ లో చూసి వచ్చినాను అన్నమాట. ఆ గారు ఏమంటున్నారంటే మనం అంటే స్ట్రాంగ్ గా ఉండము, అందరు స్ట్రాంగ్ గా ఉండాలి, మేము గుళ్ళగొట్టనీయము, అది అన్ని చెప్తున్నారు కదా. దానికి అది నాకు నచ్చి మా డాడీ వస్తున్నారంటే మా డాడీతో పాటు కూడా నేను వచ్చేసినాను. నార్మల్ గా అంటే న్యూస్ లో ఏం చూసినావు అంటే ఇట్లా గుళ్ళు కొట్టడం కావచ్చు, మూసినా ఎందుకు గుల్ల కొడుతున్నారు అనుకుంటున్నావు? మూసిని డెవలప్ చేయడానికి కోరుతున్నారు అనుకుంటున్నాను. అంటే ఇది కరెక్టేనా అండి ఇట్లా గుల్ల కొట్టడం? మా లైఫ్స్, మా మిడిల్ క్లాస్ లైఫ్స్, దానికి మళ్ళీ అది కులగొట్టి మళ్ళీ మాకు ఎక్కడో ఇచ్చి నా స్కూల్, మా డాడీ ఆఫీస్ అవన్నీ సెటిల్ అయినాయి. మేము అందరం సెటిల్ అయినాక ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? నాకు అర్థం కాలే అసలు. ఎక్కడికి వెళ్తాం? దగ్గర ఇస్తారా లేకుంటే ఇయ్యరా? నాకు అదే నాకు నచ్చలేదు అనమాట. ఎంతో దూరంలో ఇస్తారు, మళ్ళీ నా బస్సు మళ్ళీ మేమే కట్టుకోవాలి, మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఏవైతే మా డాడీ పోతున్నాడు అది కావాలి, మళ్ళీ అవన్నీ ఇస్తాడా? ఇయ్యడు కదా. అందుకని నాకు నచ్చలేదు. దాని బదులు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఫెన్సింగ్ వేయించినారు, గ్రీన్ కలర్ తిప్పది కూడా ఉంది, దానిపై నుంచి కూడా వేస్తున్నారు చెత్త మూసిరో. ఇప్పుడు దాన్ని ఆ పిచ్చి రివర్ ని, అంటే నేచర్ కూడా ఇంపార్టెంటే, కానీ దాన్ని అట్లా చేయడం నాకు నచ్చలే. సో దాని బదులు వాళ్ళు ఏం చేయాలి? చెత్తను ఆపేసేయాలి, ఎవరైతే వేస్తున్నారో ఫైన్ పెట్టాలి, వాళ్ళు ఫైన్ కట్టియాలి. అప్పుడు అది క్లీన్ అయితే అప్పుడు మాకు కూడా చూడబుద్ధి అవుతుంది. అంతేగాని దాన్ని ఆ పిచ్చి పిచ్చిగా ఉన్న చెత్త ఎంతగానం చెత్త ఉంది అందులో, అది అట్లనే ఉంటది, మూవే కాదు అసలు. అక్కడ ఆగుతాయి, వాన పడితే కొద్దిగా మూవ్ అవుతాయి. అది అమ్యూజ్మెంట్ పార్క్ ఎట్లా చేద్దాం? అది ఆ థాట్ ఎట్లా వచ్చింది? అదేదో గందిపేట చెరువుతోని దాంతో చేయొచ్చు కదా, ఎందుకు మూసినే పట్టుకున్నారు? నాకు అది నాకు నచ్చదు. సో ఇంకోటి మూసీలో కూడా మీరు ఆల్రెడీ అక్కడక్కడ సోషల్ మీడియాలో, ఇన్స్టా, ఫేస్బుక్ లో చూస్తుండొచ్చు, అంటే చిన్నపిల్లలు ఏడవడం కానీ, ఇంట్లో కూలిపోవడం కానీ. సో ఇవన్నీ చూస్తున్నాం అంటే ఏమని చెప్తాను? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా బాధ అనిపించదు, నాదే పోతుంది, నా ఇల్లే పోతుంది. ఇక వాళ్ళని చూస్తే నాకు కళ్ళలకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అంత చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారు మన లైఫ్స్, మిడిల్ క్లాస్ లైఫ్స్. కొంతమంది మాకంటే ఇంకా పూర్ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ మేమందరం మిడిల్ క్లాస్ కదా, వాళ్ళతో ఆడుకోవడం నాకు నచ్చలే. అది పెద్ద పెద్ద బిల్డింగ్ లేదో కడుతున్నారంటే దానికి మాత్రం సపోర్ట్, మాకెందుకు సపోర్ట్ లేదు? ప్రభుత్వము ఇదేమంటారు, మన మనుషుల కోసం పనిచేయాలి, కానీ మనుషులు ప్రభుత్వం కోసం పనిచేయద్దు. అదే అవుతుంది. మళ్ళీ వాళ్ళ లైఫ్ కి తెగించి వాళ్ళు ఇస్తున్నారు, మళ్ళీ ఇల్లు గుల్లగొడుతుంది కదా. మళ్ళీ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అని అంటారు. సో మీరు కూడా అన్నారు, మీ తాత చెప్పడం వల్ల ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి? ఇంకోసారి వేయద్దు అసలు, వేస్ట్. వచ్చి కూడా ఒక 1 year కూడా కాలే, ఇదంతా స్టార్ట్ చేస్తే ఎట్లా ఉండాలి?
కొంతమందికి విల్లాలు ఉంటాయి, మంచి ఇంటీరియర్ ఉంటుంది, వాళ్ళ విల్లాలన్నీ గుల్లగొట్టేసి ఉట్టి 2 BHK ఫ్లాట్ ఇస్తే ఊరుకుంటారు వాళ్ళు. మా మళ్ళీ విల్లా కావాలి అని మొత్తుకుంటారు. అట్లనే అది అట్లా ఆడుకోవద్దని అంటున్నా. మళ్ళీ మాకు కూడా ఎన్నో లోన్స్ ఉంటాయి, హోమ్ లోను అవి ఇవి, మేము మళ్ళీ ఎట్లా కట్టుకోవాలి అని. గవర్నమెంట్ చేస్తే కరెక్ట్ కాదంటావు. కాదు, ఎట్లా చేయొచ్చు మళ్ళీ? దాని బదులు అది ఫెన్సింగ్ మంచి వేయించి ఫైన్ కట్టించి ఎవరైతే వేస్తున్నారో ఫస్ట్ చెత్తనంతా క్లియర్ చేయించి ఆ నీళ్ళు పోవాలన్నమాట. ఆ నీళ్ళు పోతే అప్పుడు వేస్ట్ కూడా పోతుంది దాంతో పాటు. ఇల్లు గుణగొట్టకుంటే అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది అంతే. సో నమస్తే, ప్రస్తుతం మనం బండ్లగూడలోని గంధం నగర్ దగ్గర. సో ఇక్కడ కంప్లీట్ చూసుకుంటే ఒక కాలనీ వాసులు కూడా కంప్లీట్ రీసెంట్గా ఏదైతే హైడ్రా రిలీజ్ చేసిన మ్యాప్స్ సంబంధించి, సో వీళ్ళ కాలనీ కూడా అందులో బఫర్ జోన్ కావచ్చు, FTL కావచ్చు, సో అందులో ఉంది. సో వీళ్ళందరూ కూడా ఈరోజు అంటే పిల్లలతో పాటు కంప్లీట్గా ఫ్యామిలీ పిల్లలందరూ కూడా కలిసి సో ఈరోజు ఇక్కడ నిరసన కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం మీ కాలనీ వాసులు కూడా కొంతమంది. సార్ చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. 2015లో ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. ఏప్రిల్లో గృహప్రవేశం కూడా చేసుకున్నాము. అన్ని డాక్యుమెంట్ చూసామండి తీసుకునే ముందు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి లోన్ వచ్చాయి. అన్ని డాక్యుమెంట్లు చూసుకున్నాం. మాకు మాత్రం ఏం తెలుస్తుంది సార్, ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు మేము ఎంక్వైరీ చేసాం. ఎంతవరకు తెలుస్తుందో ఆ బిల్డర్ మాకు చెప్పిన దాన్ని బట్టి అన్నీ కలిపి మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము తీసుకున్నామండి. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పట్టా పహాని అవి కూడా చూసాము, లింక్ డాక్యుమెంట్స్ చూసాము. తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా ఉంది మా ఇంటి మీద. అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకేం నమ్మకం, ఎవరిని నమ్మమంటారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లు నమ్మొద్దు అంటున్నారు మీరు. సెక్రటరీ సైన్ చేసిన, ఇది పంచాయతీ సెక్రటరీ సైన్ చేసిన సైన్ కూడా నమ్మొద్దు, ఆ సర్టిఫికేట్ కూడా నమ్మొద్దు అంటే ఆ రోజు పంచాయతీ సెక్రటరీ కదండి ఇక్కడ ఉన్నది. ఆథరైజ్డ్ ఇల్లు కట్టుకోవడానికి హెచ్ఎండిఏ కాదు కదా సార్ ఆ రోజు ఉన్నది, జిహెచ్ఎంసీ కాదు కదా ఆ రోజు ఉన్నది. పంచాయతీ సెక్రటరీ సైన్ ఉన్నప్పుడు ఇంకెవరిని నమ్మొద్దు సార్ మేము. అదే చూసి కదా కొన్నది మేము. ఇప్పుడు వాళ్ళే తప్పు అంటే మేము ఇంకెవరికి చెప్పాలి సార్? ఇల్లు రాదండి, చాలా కష్టపడ్డాం సార్ మేము ఇల్లు కొనడానికి. మా అమ్మ నాన్న కొంచెం సపోర్ట్ చేశారు. నేను 10 సంవత్సరాల దాని ముందు ప్రైవేట్ చిన్న జాబులు అండి మావి, టెక్నికల్ జాబ్స్ చిన్నవి చేసుకుంటూ 10 సంవత్సరాలుగా సంపాదించింది మా అమ్మ నాన్న కొంచెం తప్పించింది. మొత్తం వెతికి నా బడ్జెట్లో ఏది వస్తుందని చూసుకొని లాస్ట్కి ఇల్లు కొనుక్కున్నాను సార్. మొత్తం కొన్నా అంటే నా పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ లేదు, హైపోథెటికేషన్ ఉంది దీనికి. లోన్ తీసుకున్నాను, నెలకు 37,000 లోన్ కడుతున్నానండి డబ్బులు. సో 37,000 అంటే నా జీతం సగం కన్నా ఎక్కువ అండి. అది ఆల్మోస్ట్ సగం పైన నేను ఈఎంఐ కట్టుకుంటూ కాంప్రమైజ్ అయ్యి బతుక్కుంటూ పిల్లల్ని కూడా ఏదో అంటే అందరూ పెద్ద పెద్ద స్కూల్ పంపించినా మాకు చదువు మేమే చెప్పుకుంటూ వాళ్ళకి ఏదో ఒక ఆ ఫీజు ఏది ఉందో చూసుకుని మేము ఫీజుని బట్టి స్కూల్ వెతుకున్నాం తప్ప స్కూల్ ఏది రిప్యుటేషన్ ఉందని వెతుకోలేదు సార్. మేము మా కన్వీనియంట్లో ఏ ఫీజు ఉంటుందని చెప్పి అక్కడోడ పిల్లల్ని ఆ స్కూల్లోనే వేసాము. అన్ని కట్టుకుంటూ అన్నీ ఉన్న తర్వాత ఒక్కరోజు రాత్రుల్లో మా కళ్ళని ఇట్లా చెడగొడతాము అంటే ఏంటి సార్ మా బతుకులు? రేపు పొద్దున మేము రోడ్డు మీద వచ్చారు, ఏదైనా అయితే ఏంటి రెస్పాన్సిబుల్ సార్? ఆ పిల్లల్ని చూడండి సార్, ఏంటి వాళ్ళు ఒక్క జనరేషన్ కదండి, 3 జనరేషన్లు దెబ్బపడుతున్నాయండి ఈరోజు. డెవలప్మెంట్ కూడా మెయిన్ ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం అని చెప్పేసి ఇటు గవర్నమెంట్ అంటున్నారు సార్. ఇది నేను దీనికి ఆన్సర్ చేస్తాను సార్. ఒక్కటే క్వశ్చన్ సార్. నేను ఇంతకుముందు చెప్పాను, అప్పటి వరకు 10 సంవత్సరాలు సంపాదించింది డౌన్ పేమెంట్ కట్టానండి. 10 సంవత్సరాల నుంచి ఈఎంఐ కడుతున్నాను. ఇంకా ఏమైనా 10 సంవత్సరాలు ఉందండి. ఈ ఇల్లు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతే సార్, ఈ 10 సంవత్సరాల ఈఎంఐ నిజంగా బ్యాంకులు మాఫీ చేస్తాయా అండి? ఎవరు రెస్పాన్సిబుల్? నాది, నా సర్టిఫికెట్లు అవన్నీ దానికి పెట్టాం. ఎల్ఐసి వాళ్ళు మా పాలసీ కూడా తీసుకుంటాం అంటున్నారు సార్. లైఫ్ పాలసీ మీద చచ్చిపోతే మా పిల్లలకన్నా పనికి వస్తుందని ఒక లైఫ్ పాలసీలు తీసుకున్నామండి. దాన్ని తనఖా పెట్టుకున్నారు. మరి అవి కూడా పోతాయా? సో నెక్స్ట్ 10 సంవత్సరాలు ఎట్లా పడాలి సార్? మేము రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఈఎంఐ కట్టాలా? మీకు చెప్పాను నేను, నా ఈఎంఐ నా సంవత్సరాలకైనా ఎక్కువ అని. తర్వాత నేను రెంట్ సార్, బయట పోతే రెంట్ మీకు తెలీదా అండి? నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. బేసిక్ ఇంట్లో ఉండాలన్నా రెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది సార్ 530 స్క్వేర్ ఫీట్లు సార్, కాదన్న. కానీ ఏంటంటే అది ఇల్లు లేని వాళ్ళ గురించి, బిలో పావర్టీ ఉన్న వాళ్ళ గురించి కట్టిన ఇంటెండెడ్ హోమ్స్. మమ్మల్ని వెళ్ళి ఉండమని ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి సార్. ఎట్లా ఉండమంటారు అంటే నేను అంటలేను సార్, అందరం మనుషులమే సార్, అందరికి హ్యూమానిటీ ఉంది. అది వాళ్ళ కోసం కట్టిన ఇల్లు వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మమ్మల్ని లేని వాళ్ళు చేసి ఆ ఇల్లు తీసుకోమని చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి.
డెవలప్మెంట్ ఉండాలి సార్, నేను ఒప్పుకుంటాను. మేము ఎవ్వరము ఈ కాలనీలో డెవలప్మెంట్కు లేదా మూసి సుందరీకరణకు యాంటీ కాదు, ఇప్పటికీ చెప్తున్నామండి. బట్ ఏంటంటే మాకు కూడా ఒక రైట్స్ ఉంటాయి సార్. మా రైట్స్ని అంటే మమ్మల్ని ఒక రోజు రాత్రి మిమ్మల్ని రోడ్డు మీద వేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి సార్. కరెక్ట్ అని అంటారా అది సార్? ఒక పొజిషన్ ఇచ్చాం సార్, అంటే మీరు అవును మీరు సీఎం సార్, మేము ఆ రెస్పెక్ట్ ఆ పోయటానికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. మీరు సీఎం గారు, మీరు సీఎం పొజిషన్లో కూర్చున్నారు, మా అందరికీ ఒక ఫాదర్ లాంటి పొజిషన్లో మీరు చైర్ వేసి కూర్చోబెట్టారు సార్. మీకు అక్కడ అందరు తీసుకొచ్చి ఎలా ఆలోచించాలి సార్? మన ఇంట్లో మన నాన్న అంత కష్టంగా ఉంటారా సార్? బాధ అనిపిస్తే ఒక తప్పు సరే సార్, తప్పే చేసామనుకోండి, ఇంట్లో ఫాదర్ ఏం చేయాలి సార్? చెప్పు తీసుకొని కొట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడా సార్? రాత్రి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తామా సార్ మన పిల్లల్ని? 2 మాటలు అంటాము, సరే పోనీ అని చెప్పేసి ఉండాలి సార్. మనసుతో ఆలోచించాలి సార్, మనసుతో ఆలోచించండి సార్ ప్లీజ్. ఎంతమంది జీవితాలు సార్? మేము ఈ కాలనీలో 20, కానీ ఈ న్యూస్లో మేము వింటుంది నాకు తెలియదు సార్ ఎంత లెక్కనో, కానీ ఈ న్యూస్లో అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఏం నాకు తెలియదు. 15,000 20,000 ఎంతో సార్, ఎన్నో ఫిగర్లు అంటున్నారు. అన్ని ఫ్యామిలీలు అంటే ఒక్క ఫ్యామిలీ అంటే 4 నుంచి 6 ఉంటారు సార్. అంతమందిని రోడ్డు మీద చేస్తే ఏం వస్తుంది సార్? ఏం సుందరీకరణ సార్? సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారు సార్? ప్రజల కోసమే కదా సార్ మీరు చేసేది. మరి ప్రజల్ని మీరు రోడ్డు మీద తెస్తున్నప్పుడు ఈ సుందరీకరణకు మీనింగ్ ఉందా? సరే రైట్ సార్, మీరు మాకు అంతే డబ్బులు ఉంటే మేము ఇది ఎందుకు ఉంటామండి? మీరు చేయండి సార్, సుందరీకరణ చేయండి, మేము సపోర్ట్ చేస్తాము, కానీ తగిన న్యాయం చేయండి సార్. మాకు కూడా మీరు హైదరాబాద్ని పైకి తీసుకురావడానికి మమ్మల్ని హీరోలాగా గుర్తించండి. మమ్మల్ని ఒక ఎన్క్రోచర్స్ అని ఒక టెర్రరిస్టుల మాదిరిగా మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్. కానీ మా ఆ స్ట్రెంత్ సార్ మేము సంపాదించింది, మా ఇంట్లో వాళ్ళు సంపాదించింది, ఈ 20 సంవత్సరాలు మేము సంపాదించింది, నెక్స్ట్ 10 సంవత్సరాలు పెట్టేది మీ సుందరీకరణకు మేము పనికొస్తున్నాం అంటే మేము హీరోలం కదా సార్? మేమేమైనా టెర్రరిస్టులమా సార్? మమ్మల్ని హీరోలాగా ప్రొజెక్ట్ చేయండి సార్. ఆడ వరల్డ్ కప్కి గెలిచిందంటే టీంలో ఒకరు మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు మీరు ప్లేస్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కట్టుకోవడానికి. ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి కూడా ఇచ్చారు సార్. మేము కూడా మా జీవితం త్యాగం చేసినట్టే కదా సార్ హైదరాబాద్ సుందరీకరణకు. మరి మమ్మల్ని హీరోలాగా చేయండి సార్. మాకు తగిన న్యాయం చేయండి. మాకు కూడా మా రోడ్డు మీద తేకండి సార్ ప్లీజ్. ఒక తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు. మేము ఒక్కటే కోరేది మీకు సీఎం గారు సార్, మాకు ఎవ్వరికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు సార్. మా జీవితము మేము బతుకుతున్నాం సార్. మేము ఆలోచించేంత టైము లేదు. ఇప్పటికి 4-5 రోజులు ఆఫీస్కి పోవట్లేదు. నేను లాస్ట్ అప్పిల్లోనే నడుస్తున్నాను, కానీ రోజు టెన్షన్లో నడుస్తున్నాను. నిద్ర లేని రాత్రులు 3 నెలలు అయినా సార్ సరిగ్గా తిండి తిని నిద్రలు పోయి ఏమి చేయాలో తెలియదు. ప్లీజ్ సార్ మీరు ఒక దారి చూపించండి. మేము మిమ్మల్ని అడిగేది ఒక్కటే సార్, మీరు మనస్ఫూర్తిగా మీరు మనసు పెట్టి దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి సార్. మాకు నిద్రలో వచ్చే రోజులు మళ్ళీ చెప్పండి సార్. ఈ కాలనీ పేరే డ్రీమ్ హౌస్ అని పెట్టాము, ఎందుకంటే ఇది మా డ్రీమ్ అని. దీనికి ఇంతమంది ఫ్యామిలీస్ ఒక డ్రీమ్ గా కట్టుకోవాలని ఇలా అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. 10 years నుంచి ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎప్పుడు ఏమైతే అని ఒక టెన్షన్ ఉన్నది. ఇంకోటి నేను ఒక ప్రెస్ మీట్ జరిగింది గవర్నమెంట్ నుంచి, ఇట్లా వాళ్ళు రీకన్సిడర్ చేస్తాం బఫర్ జోన్ అని. సార్ గంటకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 5 maps వెళ్ళినాయి. ఒక్కొక్క మ్యాప్లో ఒకసారి మా ఇల్లు వస్తుంది, ఒకసారి వస్తలేదు. సో మా గవర్నమెంట్ మీద ట్రస్ట్ లేదండి. అన్లెస్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీకు మా అకౌంట్లో బట్టి లేకపోతే మాకు వేరే ప్లేస్ ఇచ్చేదాకా కూడా ఎవరు నమ్మరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ మాకు కంపన్సేషన్ ఒకవేళ అనౌన్స్ చేసినా అది నేమ్ సేక్ ఉండొద్దు. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ వర్డ్స్, ఇట్ షుడ్ బి డీడ్ ఆల్సో. వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రిక్వెస్టింగ్ టు ది అఫీషియల్స్ ఇస్, వాళ్ళు వచ్చి మాకు ప్లేస్ అని ఇవ్వండి, ఏదని ఇవ్వండి. ఇట్ షుడ్ బి ఇన్ యాక్ట్. ఇప్పుడు వచ్చిన మాట గంట సేపట్లో మారుతుంది, రేపు కూడా మారుతుంది. ఇట్లా నమ్మాలి మేము. అందుగురించి మా హౌసెస్ మేము ఇవ్వద్దని డిసైడ్ అయినామండి. వాట్ వి రిక్వెస్ట్ ఇస్ డు నాట్ డిస్టర్బ్ అవర్ హౌసెస్. మీరు వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ చూడండి. సైంటిఫిక్ టీమ్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ టీమ్ ఉంటుంది, రీసెర్చర్స్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు. దే క్యాన్ సజెస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ డెమోలిషన్ నాట్ ద రైట్ సొల్యూషన్. రైట్, సుప్రీం కోర్ట్ కూడా అంటుంది డెమోలిషన్ చేసే ముందు యూ షుడ్ చెక్ ది అదర్ ఏమైనా ఉన్నాయా ఆప్షన్స్ అని చెప్పేసి. అది ఫాలో అయితే లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఈజ్ అగేన్స్ట్ డెమోలిషన్ ఇన్ అదర్ స్టేట్స్ హ్యాపెనింగ్. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఓన్ స్టేట్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ దాట్. సో ఇట్స్ యాక్చువల్లీ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్. ఆయన హర్యానాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇచ్చిన ప్రచారంకి దీనికి ఎక్కడ అనేది పొందులేదు. సో వాట్ ఐ వాంట్ ఇస్ చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు కదా, ఫింగర్స్ చూపించే ముందనండి. గవర్నమెంట్ నుంచి ఒకటే రిక్వెస్ట్, వీఆర్ నాట్ అగైనెస్ట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ బ్యూటిఫికేషన్. వాట్ వీ వాంట్ ఇస్ ప్రాపర్ అసెస్మెంట్ ఇస్ నాట్ డన్. మెనీ లూప్ హోల్స్. ఇఫ్ యూ ఆర్ రిలీజింగ్ నంబర్ ఆఫ్ మ్యాప్స్, ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ స్టడీ.
ఇప్పుడు ఒకటే మ్యాప్ని 5 టైమ్స్ మీరు రిలీజ్ చేసారంటే మీరు సరిగా హోంవర్క్ చేయలేదు. చేయకుండా మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఇక్కడ వచ్చి నేను బ్రేక్ చేస్తా అంటే యూఆర్ గివింగ్ మెంటల్ ట్రామా. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఇంకోటి అందరూ ఎంకరేజ్ చేసిన రెప్యుటేషనల్ లాస్. ఇప్పుడు రేపు కోర్టులో ఎవరైనా మినిస్టర్కి నువ్వు దొంగరా అంటే వాడు కేసు వేసినాడు, మేము కూడా గవర్నమెంట్ మీద కేసు వేయాలా? రెప్యుటేషన్ లాస్ అయిపోయింది మాది. ఇప్పుడు ఇన్ కేసు ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడినా ఏమైనా అయినా ఆల్రెడీ మాకు మరక పడిపోయింది. మేము ఏం చేయకుండా మేము ఎంకరేజ్ చేస్తామని అందరు దృష్టిలో వచ్చేసింది. సో వీ బిన్ ఆల్రెడీ టార్గెటెడ్. వాట్ ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి అంటే మీ త్రూ దట్ డూ జస్టిస్, ప్రాపర్ అసెస్మెంట్ చేయండి. కంపన్సేషన్ షుడ్ బి ఇఫ్ యూ థింక్ దట్ వీఆర్ ఎలిజిబుల్ కంపన్సేషన్, అది మాకు ఇండీడ్ కావాలి, వర్డ్స్లో కాదు. ఏదో చెక్ ఇచ్చేసినాం మేము 10 గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఫైల్ మూవ్ కావాలంటే 10 ఆఫీస్లో తిరగాలి. నా చెక్ పట్టుకొని నేను ఏడ తిరగాలి? ఈ చెట్లు తిరుగుకుంటా పోతే ఇక నేను సచ్చినట్టే కదా. ఇల్లు కూడా చెక్ కూడా పట్టుకొని అది ఓపెన్ వస్తలేదు. నమ్మకం పోయింది సార్. నమ్మకం తేవాలంటే మీరు సెషన్స్ చేయండి, కాలనీస్కి రండి, మాట్లాడండి, ప్రాపర్ ఎడ్యుకేట్ చేయండి, ఇవన్నీ చేయండి. నేను నెగిటివ్గా ఏం మాట్లాడతలేను. మీరు ఆల్టర్నేటివ్గా మాట్లాడే స్టేట్మెంట్కి నేను రెస్పాన్స్ ఇస్తాను. వింటున్నారు కదా. సో డ్రీమ్ హౌస్ లో సో ఈ విధంగా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకున్నాం ఫస్ట్ ఒకసారి కన్సిడర్ చేయండి, వచ్చి కాలనీ వాసులతో మాట్లాడండి. ఎందుకంటే దీని పేరు డ్రీమ్ హోమ్ అంటే మేము ఎన్నో సంవత్సరాల కలలు కానీ సో ఇల్లు కట్టిన పరిస్థితి అని చెప్పి కనిపిస్తుంది. ఒకసారి ఇంకోటి మాట్లాడడం సార్, చెప్పండి సార్. मैं प्रोफेसर करण सिंह ऊटवाल हूँ और ये जज्बात देख रहे हैं आप, सारे के सारे जैसे रो रहे हैं, छोटे से लेकर बड़े तक, ये सब हो चुका है। लेकिन अब हम आएंगे कानून पर, जो कानून के तहत होना चाहिए। कोई भी अगर प्लान होता है तो उसकी एक प्लानिंग होती है, योजना होती है, योजनाबद्ध तरीके से चीजें की जाती है। अब ये जो सरकार है इसने कह दिया कि 55 किलोमीटर 55 किलोमीटर हम सौंदर्यीकरण करेंगे। भाई उससे पहले आपका प्लान क्या है? आपने प्लान क्या किया? इसके लिए पैसा है आपके पास? इसके लिए आपने लोगों से बात की? कुछ नहीं। और कोई कानून बनाया? नहीं। खाली एक जियो ला लिया 99, उससे हो जाएगा? नहीं होने वाला है। तो होना ये चाहिए था, अगर आपको सौंदर्यीकरण है तो हम भी आपके साथ हैं, लेकिन सवाल ये है कि कुछ तरीके से होना चाहिए, सिस्टमेटिक वे में होना चाहिए। थोड़ी देर के लिए मान लीजिए फेस वेस करें आप कि यहाँ से यहाँ तक भाई 10 किलोमीटर कर रहे हैं हम, और 10 किलोमीटर जो कॉलोनी वाले हैं उनसे बात कीजिए, मीटिंग कीजिए, एक नहीं कई बार मीटिंग कीजिए और बताइए उनको कि भाई हम ये कर रहे हैं, हमारे पास ये है इंतजाम पैसों का और आपको हम इतना मुआवजा देंगे। अगर वो करते हैं तो उसके बाद आप शुरू कीजिए, हम भी आपके साथ हैं। अचानक आप रातों रात कहेंगे कि भाई आपके घर जो है सारे के सारे तोड़ देंगे। एक गीत है, चिंगारी कोई भड़के तो सावन उसे बुझाए, सावन अगर अगन लगाए तो उसे कौन बुझाए। अगर लोगों पर परेशानी आती है तो कहाँ जाते हैं? कानून के पास जाते हैं। कहाँ जाते हैं? हमारे नेताओं के पास जाते हैं। अगर नेता ही हम पर जुल्म करेंगे तो कहाँ जाए? जो चोर होते हैं, जो डाकू होते हैं, वो भी थोड़ा सा हमारा सामान लेते हैं, हमारी जिंदगी खत्म नहीं करते। अब यहाँ तो हमारी जिंदगी खत्म है, हमने सारी उम्र जो किया उसका कोई भी हासिल नहीं, हम तो बिल्कुल जीरो हो गए। कहाँ हमने इतने 30-40 साल से लोन भरते भरते अभी भी और 10 साल लोन भरने के हैं, वो हमें भरना है, और आप कह रहे हैं कि हम आपकी घर तोड़ देंगे। तो ये कहाँ का न्याय है भाई? न्याय तो आपको करना चाहिए। अब जब आप ही अन्याय करेंगे तो हम कहाँ जाए? हम आपके सारे के सारे बाशिंदे हैं और आपको तो ये होना चाहिए कि हमको साथ लेकर चले। हमारे साथ कुछ नाइंसाफी होती है तो आप हमको इंसाफ दिलाए, लेकिन जब आप ऐसे कर रहे हैं तो क्या होगा? अब आप कह रहे हैं कि 1.5 लाख करोड़ का प्रोजेक्ट है ये। भाई आपके पास 1.5 लाख करोड़ है? वो तो है नहीं, तो क्या करोगे आप? अब उसके बाद आप कह रहे हैं कि घर तोड़ेंगे, घर तोड़कर आप कह रहे हैं कि वहां मॉल्स बनाएंगे। वो बफर जोन में आएंगे तब क्या करेंगे? फिर बफर जोन तब नहीं रहेगा। मतलब हमारे घर रहेंगे तो बफर जोन है, आप बनाएंगे तो बफर जोन नहीं है। अगर आप मान लीजिए MGPS बनाते हैं तो बफर जोन नहीं है। आप अगर वहां मेट्रो बनाते तो वो बफर जोन नहीं है। आप सेक्रेटरीट बनाते तो वो बफर जोन नहीं है। लेकिन अगर हम आम आदमी जो जिंदगी भर की मेहनत से घर बनाते हैं तो वो बफर जोन है और हम आपको तोड़ देंगे। ये तो कोई बात हुई नहीं। भाई आपको हमारी रक्षा करनी चाहिए। और फिर हम राहुल गांधी के पास आते हैं। राहुल गांधी जी कहते हैं एक भी घर टूटता है यूपी में तो बोलते हैं बुलडोजर राज है, ये गलत है, ये ऐसा नहीं होना चाहिए। यहाँ किसका राज है भाई? यहाँ तो आप ही की सरकार है, आपको यहाँ भी देखना चाहिए। फिर बुलडोजर राज कैसे कर रहे हैं आप, कैसे होने दे रहे हैं? तो ये आपको देखना चाहिए। सिर्फ दूसरों के लिए मान लीजिए कानून, दूसरी पार्टी है तो अलग कानून, हमारी पार्टी है तो अलग कानून, ये नहीं होना चाहिए। कानून के हिसाब से आप कीजिए, हम आपके साथ हैं। लेकिन गैर कानूनी तरह से अगर ऐसे तोड़ेंगे और हमको सड़कों पर ला देंगे
तो हम तो सड़क पर आएंगे ही और हम उसका विरोध करेंगे ही। अब अगर आप नहीं सुन रहे हमारी बात तो हम किसी और जाएंगे फिर, क्योंकि सुनना तो आपको चाहिए हमारी बात कि भाई कहाँ है, क्या मुश्किल है आपको, ये होना चाहिए। ये तो आपने किया नहीं। अगर हम आज दूसरी पार्टी के पास जाएंगे तो ये किसका लॉस है? हमने आपको जिताया है, अगर हम दूसरी पार्टी पे चले जाएंगे तो राज किसका है ये न्याय किसके साथ होगा? आपके साथ भी है। देखिए, हम अगर बुरा करते तो बुरा हमारे साथ भी आएगा। जैसी करनी वैसी भरनी। अगर हम आप सोचते हैं कि भाई आपका बुरा कर देंगे हमारा अच्छा हो जाएगा, ऐसा नहीं होगा। हो सकता है कि कल आपकी सरकार गिर जाए, ये भी हो सकता है। अगर यही मान लीजिए तूल पकड़ ली लोगों ने और सारे सड़कों पर आ गए, केवल हैदराबाद ही नहीं पूरे तेलंगाना के लोग सड़कों पर आ गए, तो जब कहां जाएंगे आप? किसकी मुश्किल है ये? आपकी मुश्किल नहीं होगी। अगर हमारी मुश्किल आप खड़ी कर रहे हैं तो आपको भी मुश्किल होगी, ये देखना चाहिए। तो इसीलिए जो भी करना है सोच समझकर प्लानिंग से कानून के तहत सारे के सारी डे बाय डे अलग अलग मीटिंग करके, सारे के सारे कई मीटिंग करके अलग अलग कॉलोनियों के वालों से मीटिंग करके उनको मालूम करना चाहिए कि हम क्या कर सकते हैं। भाई आपको इतना मुआवजा देंगे, आपको ये करेंगे और आप ये छोड़ दीजिए, हम भी आपके साथ हैं। आप रातों रात नहीं, ये तो आपका गैर कानूनी है। कैसे गैर कानूनी है भाई? हम टैक्स तो भर रहे हैं, हमने रजिस्ट्रेशन फी तो दी है, हर साल टैक्स भर रहे हैं हम, तो गैर कानूनी कैसे हो सकता है? अब ये क्या बोलना चाह रहे हैं सीएम हाँ, रेवंत हम रेड्डी? ये कहना चाह रहे हैं कि ये जो कर रहे हैं आप, इसको बदल दीजिए। पहले आप प्लान कीजिए, उसके बाद आइए। अभी फिलहाल उसको पोस्टपोन कर दीजिए, कुछ नहीं कर सकते इसके अलावा। धन्यवाद। సో విన్నారు కదా ఈ విధంగా. సో ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకున్నారో సో దానికి కాస్త ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో సో ఇక్కడ ఎంజీబీఎస్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఇవన్నీ సుందరీకరణ పేరుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తానో సో అవి వస్తేనేమో అవి బఫర్ జోన్లో కావచ్చు, ఇవి వస్తేనేమో ప్రాబ్లం లేదు. బట్ మా ఇండ్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ అంటున్న పరిస్థితి. సో ఈ విధంగా అంటే ఏదో చూస్తూ ఉన్నారు. సో మనం కాలనీ వాసులు సంబంధించి కాలనీ వాసులు పబ్లిక్ కూడా వాళ్ళ పిల్లలతో కూడా సో కంప్లీట్గా అంటే పిల్లలతో కావచ్చు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా కూర్చొని సో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే లైక్ ఇట్లా ప్రొటెస్ట్ ఒక్కొక్కరు కూడా శాంతియుత ప్రొటెస్ట్గా కూర్చుంటా ఉన్నారు. సో ఈ విధంగా అంటే ఏ విధంగా మా ఇల్లు మేము డ్రీమ్స్ ఎన్నో ఇళ్ళ నుంచి కళలు కానీ సో ఈ విధంగా ఇల్లు కట్టుకుంటా ఉంటే సో మా ఇళ్ళను కూల్చేదానికి ఎవరు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ వీలే సో చిన్న పిల్లలు కూడా సో చిన్న పిల్లలతో కావచ్చు ఫ్యామిలీస్ అన్నీ కూడా వచ్చి రోజు కూర్చున్నారు. సో మా ఇంట్లో కూర్చొని సో మీరు డెవలప్మెంట్ చేసేది మా కోసం, అలాంటిది మేమే మమ్మల్ని రోడ్ల మీద పడేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రధానంగా వీళ్ళు ప్రశ్న అనేది తలెత్తుతా ఉంది. సో ఒకసారి ఇంకా మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి మా, ఎందుకు కూర్చున్నారు ఈరోజు ఈ ప్రొటెస్ట్లో, ఎందుకు కూర్చున్నారు? మా ఇల్లు చెడగొడతానంటే మేము ఇక్కడ కూర్చున్నాను ప్రొటెస్ట్ చేయడానికి. ఇల్లు కూలగొడతాన్నారా మీది? అవును. ఎవరు చెప్పారు ఇట్లా కూలగొడతారని చెప్పేసి మీకు ఎలా తెలుసు? హైడ్రా వచ్చి మాకు చెప్తున్నారు ఇల్లు ఖాళీ చేయండి, మేము ఇక్కడ వస్తాము. స్టెప్స్ ఒక్కొక్క మెట్ట ఎక్కారు, ఎవరైనా పుష్ చేయగానే కిందికి పడతా ఎలానే వస్తే ఇక్కడ అంతా కష్టపడి 1 రూపీస్ సేవ్ చేసుకొని ఇల్లు కడుతున్నాం, వచ్చే స్కూల్ చేస్తే కింద పడిపోతుంది. మాకు ఇల్లు డిస్ట్రాయ్ చేస్తే ఫ్యూచర్ మాది కూడా పోతుంది. లైక్ అందరి డ్రీమ్స్ ఏంటంటే ఇక్కడే ఉండాలి మేమంతా. నేను ఒక్కదాన్ని అటు నుంచి వెళ్ళిపోయినా వీళ్ళంతా మిస్ అయిపోతారు, ఫ్రెండ్స్ని మిస్ అవుతాం. నేను ఎక్కడ నేను ఆడేది కూడా చాలా తక్కువే, బట్ మిస్ అవుతా. ఇల్లు డిస్ట్రాయ్ చేయొద్దని మీరు అంటున్నారు. I want to say to government, you are a human too, I am a human too, so don't destroy our houses. And if you are feeling pity for us, and please don't destroy. It's already beautiful. What do you want to more modify? And you have many more options like AI and everything. Other options are not. This is only not one option. So develop any other idea. What do you want? Why do you want to bake what you have? Create. I mean, develop many ideas you have. Not only this one idea you have to destroy it, then only you have to create. No, right? You can do any other. So no, don't destroy. So who said like how do you got to know that someone is coming and someone is going to destroy your house? From 3 days my parents are I also did not eat food properly, and I'm in 9th. Actually, my attendance is mandatory for the registration, so I have to go. So no one are in home. My parents are going for many offices, roaming here, there, many more we are not having any like now for Hindus there Bonal what October 2 Dasara is there. So do you think we will be able to celebrate in this much
trauma and everything. If you break our homes, what about the little children who are seeing with their eyes? Our house is breaking, and what if they go into the trauma? What about the future generation? What do you think? If you pity us, don't destroy. No, this is not only one idea. You have many ideas. So one thing, what you want to appeal to the government, or what you want to appeal to Ranganath, or else what you want to appeal to Sivan Revan? First of all, as I said in the starting, you're a human too, I'm a human too. You should pity. Seeing all these people crying, don't destroy, don't destroy. So many people are telling like that. Why do you want to break this house only? इतना ही हम लोग भी मेहनत से ही कमा है, ये भी लीगल है, इलीगल थोड़ी है, लीगल प्रॉपर्टीज है, हमारा पेपर्स है, तो यू कांट डू लाइक दिस. సో విన్నారు కదా. సో ఈ విధంగా పిల్లలు కూడా కంప్లీట్ గా కూడా వాళ్ళ స్కూల్స్ అనేది, కాలేజెస్ అనేవి అన్ని ఆపుకొని మరి ఇక్కడ పని చేస్తున్నాం, ఆపుకొని మరి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నాం అని చెప్పి చెప్తాను పరిస్థితి. సో మీరు ఈ విధంగా అంటే ఇల్లు కూలగొడితే, సో మేము చూసాం, మా కళ్ళతో మేము చూసి, సో మేము ఏ విధంగా ఉండాలి, సో కంప్లీట్ గా ట్రాలీలో కంప్లీట్ గా మేము ట్రామాలకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ కూడా ఈరోజు కాలనీ వాసులు అందరూ కూడా కలిసి కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ విధంగా అంటే ఇంకోసారి కన్సిడర్ అంటే డెవలప్మెంట్కి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు, బట్ సో కన్సిడర్ అంటే మీరు తీసుకున్న ఐడియాస్ సో దాని ఐడియాస్ కానీ చేంజ్ చేసి సో ఇంకో విధంగా కూడా ట్రై చేయండి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఈ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి. మీరు సాయితో రణాపురంలో వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.